నమస్కారం, మీరు చూస్తున్నది టీడీ న్యూస్. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను చేపట్టి పదవి బాధ్యతలను బాధ్యతాయుతంగా నెరవేర్చి అపారమైన అనుభవాన్ని గడించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుత డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలపై నమ్మకంతో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్ 3వ డివిజన్లో తన సతీమణి మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీమతి మూల లక్ష్మీ రవీందర్రెడ్డి గారిని కార్పొరేటర్ అభ్యర్థినిగా నిలిపేందుకు సిద్ధమై తనదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు అనేక విధాలుగా సేవలందిస్తూ వస్తున్న మాకు కాంగ్రెస్ పార్టీ పెద్దల మరియు ప్రజల మద్దతు లభిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. జనవరి 26, 2026 రోజున కరీంనగర్ తిరువోటపల్లె మరియు 3వ డివిజన్ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తన సతీమణి శ్రీమతి మూల లక్ష్మీ వెంకట రవీందర్రెడ్డి గారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఏ పదవి లేకున్నా అనేక సేవలను అందిస్తున్న మాకు అధికారికంగా ఇంకా అనేక సేవలను అందించే అవకాశాన్ని కల్పించాలని, ఓటును వృధా కాకుండా మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మలను కార్పొరేటర్ గా గెలిపించి ఆశీర్వదించండి శ్రీమతి మూల లక్ష్మీ వెంకట రవీందర్రెడ్డి గారు ఓటర్లను అభ్యర్థించారు. ఓ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో డివిజన్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగం ఏర్పడ్డ మంచి రోజుగా నేడు మీ ముందుకు కార్పొరేటర్ అభ్యర్థిగా రావడం జరిగిందని అన్నారు. కష్టము వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని పొలుసుకుంటారే రూపము. ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా ఈ జన్మలో నాకు, ఎంతకైనా తెగించి నిలబెట్టుకుంటారా మీకు